మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను, మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మన 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది.